జై తెలంగాణ జై తెలంగాణ జై కవితమ్మ జై కవితమ్మ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ సాధిద్దాం నాయకత్వం జై తెలంగాణ రక్షణ సేన జై జై తెలంగాణ రక్షణ సేన జై జై కవితమ్మ జై జై కవితమ్మ జై జై టిఆర్ఎస్ జై జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ వీరులకి జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. మరి తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్న విషయం ఇట్లా మనకు తెలుసు. మరి తెలంగాణ వచ్చినట్టయితే ఇదే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఎన్నికల్లో మా ప్రభుత్వం కనుక వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే ఉద్యమకారులను హక్కున చేర్చుకుంటాం, వారికి ఇండ్ల స్థలాల భూమిని, పెన్షను, మన ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఎన్నో చేసిండు. 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఏ ఉద్యమకారునికి గుట్ల న్యాయం చేయలేదు. ఇది మనందరూ తెలుసు. మరి ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు మరి మీ హామీల సంగతి ఏంది, మరి హామీలు చెప్పి గద్దెనెక్కిరు కదా, మరి తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు మరి 250 గజాల భూమి ఇస్తామన్నారు కదా, మరి పెన్షన్ ఇస్తామన్నారు కదా, మరి ఏమైంది, వాటి కథ ఏంది అని చెప్పేసి ఈ మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని చేపడతాం, భూ పోరాటం చేస్తాం, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు అని చెప్పేసి ఈ పోరాటానికి నడుం కట్టినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితక్క గారు. మరి మనందరూ తెలుసు, ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ ఉద్యమం మీద కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నటువంటి నాయకురాలు కవితక్క గారు. మరి ఆమె ఈరోజు ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి కాంగ్రెస్ను మనం నిలదీయడానికి నడుం బిగించి మరి ఈ భూ పోరాట ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మరి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఏదో చేస్తాడు, ఏమో చెప్తాడు అని చెప్పి ఎంతో ఆశతో చూసినటువంటి ఉద్యమకారులు మరి ఉద్యమకారుల విషయంలో కానీ ఏమాత్రం ఏమి చెప్పకుండా, వాళ్ళ బూసుగిట్ల ఎత్తకుండా మరి తన ప్రసంగాన్ని ముగించిన సంగతి ఇట్లా మనకు తెలుసు. ఇలాంటి క్రమంలో ఆ రోజు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారు మరి జూన్ 2వ తారీఖు నాడు ఒక మాట చెప్పడం జరిగింది. జూన్ 2 నుండి జూలై 2 వరకు మీరిచ్చిన హామీని నెరవేర్చకుంటే ఉప్పల్ బగాయత్తులో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ఉద్యమకారులకు పంచిపెడతాం, మీకు నెల రోజులు టైం ఇస్తున్నాం, ఆ తర్వాత ఉద్యమకారులు వచ్చి ఉప్పల్ బగాయత్తులో మరి దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన విషయాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మరి అట్లా మరి చాలా నెల వరకు వెయిట్ చేయడం జరిగింది. మరి ఈ వెయిటింగ్లో ఇట్లా మీరు ఎలాంటి స్పందన లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఒక్క తాటిపై చేసి ఉప్పల్ బగాయత్తులో జూన్ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమకారులతోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఉద్యమకారులకు పంచుతామన్న ఉద్దేశంతో కవితక్క గారు నడుం కట్టే విషయం తెలుసు. ఆ ఉద్యమం ఎట్లుంటుందంటే మరో మిలియన్ తలపించే విధంగా ఆ ఉద్యమం జరగబోతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో భూ పోరాట ఉద్యమం ఇట్లా అదే విధంగా జరగడానికి సారథ్యం వహిస్తున్నటువంటి కవితక్క గారు మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా మానకండూరులో ఉద్యమకారుల తరపున నిలబడి వారికి భూమి, ఇంటి స్థలాన్ని ఇప్పేయడం ఇట్లా జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఏదైతే ఉప్పల్ బగాయత్తులో ప్రోగ్రాం తీసుకున్నామో 250 గజాల భూమిని ఉద్యమకారులకు పంచిపెట్టి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వచ్చి కవితక్క గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ₹1 కోటి ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి, అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ఇంతకుముందే గతంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను ఉద్యమకారులందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా, ఉద్యమకారులారా
ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ న్యాయం చేయలేదు. మరి కవితక్క గారి సారథ్యంలో జరగబోతున్నట్టు భూ పోరాటాన్ని విజయవంతం చేసినట్టయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. భూ పోరాటానికి దుబ్బాక నుండి భారీ ఎత్తున తరలిరావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవితాలు రాష్ట్రం సాధించకముందు ఏ విధంగా ఉన్నాయి అంతకన్నా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి మన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితక్క గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో భూ పోరాటానికి సిద్ధమై ఉద్యమకారుల పక్షాన నేనున్నాను, ఉద్యమకారులకు జరగాల్సిన న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక తెలంగాణ ఆడబిడ్డగా కొట్లాడుతూ ఉంది. దీనికి తెలంగాణ రక్షణ సేన నాయకులు మరియు ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ భూ పోరాటాన్ని స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. జై తెలంగాణ. జై జై టిఆర్ఎస్. జై టిఆర్ఎస్. జై టిఆర్ఎస్. జై టిఆర్ఎస్. జై కవితమ్మ. జై కవితమ్మ. జై కవితమ్మ. జై కవితమ్మ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ సమయంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఉద్యమ కెరటము మన తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో అన్న కొట్టాల యాదగిరన్న జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అండ్ అనురాధక్క దుబ్బాక ఇన్ఛార్జ్ అక్కగారి ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆశయాలు, ఆకాంక్షలు సాధన కార్యక్రమాన్ని ఈ రోజున టీఆర్ఎస్ కుటుంబాన్ని ఒక వేదికగా చూడటం, ఉద్యమకారుల కుటుంబాలు అన్ని పార్టీల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా ఒక దగ్గర చూడటం చాలా సంతోషించదగిన విషయంగా ఉంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ ఉద్యమకారుల విషయంలో అన్యాయమే చేశారు. ఈ రోజున తెలంగాణలో మొదటగా బాధపడ్డ బిడ్డలు ఎవరు అని అంటే తెలంగాణ కోసము చెమటోర్చి రక్తాన్ని చిందించిన బిడ్డలు ఉద్యమకారులే అని తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రానికి అమ్మాయి కవితమ్మ నేనున్నాను అంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన నాడే మొదటిగా అక్క అనౌన్స్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మొదట ఉద్యమకారులకే ప్రయారిటీ ఇస్తుందని అక్క భారీ బహిరంగంగా గర్వంగా ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజున ఉద్యమకారులకు న్యాయం చేసే దిశలో జూలై 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఉప్పల్ బగాయత్తులో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాటం అనే ప్రోగ్రాంకి అక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని చెప్పేసి తెలంగాణ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు పిలిపివ్వడం జరిగింది. అదే దిశలో ఈ రోజున దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుంచి అనురాధక్క గారు అలాగే కొట్టాల యాదగిరన్న గారి ఆధ్వర్యంలో భారీగా వేల మంది బిడ్డలు తరలి వస్తారని వాళ్ళు మాకు చెప్పడం చాలా సంతోషించదగిన విషయము. జూలై 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సిద్దిపేట జిల్లా నుంచి దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు ప్రతి ఉద్యమకారురాలు ఆ రోజున ఉప్పల్ బగాయత్తులో కనిపించాలి. అన్నలారా అక్కలారా ఇదే మీకు సాదర ఆహ్వానం. ఇది తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపుగా మీరు స్వీకరించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఉద్యమకారురాలు ఆ రోజున ఉప్పల్ బగాయత్తులో కనిపించాలి. మరొక మిలియన్ మార్చు మరి యొక్క సకల జనుల సమ్మె తలపించే విధంగా మనం భూ పోరాటాన్ని పోరాడి సాధించుకునే విధంగా తెలంగాణ రక్షణ పనిచేస్తుంది. అదేవిధంగా కవితమ్మ పిడికిలికి మనం పిడికిలు బిగించి అక్క అడుగులో అడుగు వేసి ఈ రోజున ఉద్యమకారుల ఆశయాలు సాధించుకుందామని చెప్పేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై కాన్స్టిట్యున్సీలోని ఉద్యమకారుల భూ పోరాటానికై కవితక్క జూలై 2న ఆహ్వానం పలుకుతుందో భారీ ఎత్తున యాదన్న గారి అండర్లో తీసుకురావాలని మేము కోరుచున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.